నమస్తే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు ఎక్కడ మాట్లాడిన దాఖలు కనిపించలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోగానే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక ట్వీట్ చేసిరు. కరెంటు లేదు, వాటర్ లేవు, కష్టాలతో అల్లాడుతున్నటువంటి ట్వీట్ చేసిరు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు విద్యార్థి నాయకుడుగా, ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా మీరేం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చూసుంటారు, సో వాస్తవమేనాది? ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన ట్వీట్ ఇది. ఇందులో ఏమని మెన్షన్ చేసిండు? తెలంగాణ సీఎం అండ్ డిప్యూటీ సీఎం వర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆన్ పవర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై of the state from past 4 months. Notice of Usmania University warden confirms that their claim were inference అని చెప్పి పెట్టిండు. ఇది పెట్టిండు ఏది? ఈ నోటీస్ పెట్టి ఈ ఫోటో పెట్టిండు. అసలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు విద్యార్థుల పట్ల, ఉస్మానియా యూనివర్సిటీ పట్ల అవగాహనతోటి మాట్లాడితే ఈ ట్వీట్ పెట్టేటోడు కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏది జరుగుతుందో తెలియక విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిండు. కాబట్టి ఈసారి ఇది కొత్తగా పెట్టిరేమో అని భావించినట్టుండు. బహుశా ఈరోజు కేసీఆర్ గారికి నేను తొలి వెలుగు ద్వారా వారికి నేను చూపిస్తున్నా. 2023 12వ తారీఖు 5వ నెల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వచ్చిన ఒక సర్క్యులర్ ఇది. ఆ రోజు ఎలక్షన్ కోడ్ లేదు, ఏది లేదు. సో ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ ప్రాసెస్ ఏదైతే సంబంధించి యూనివర్సిటీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది, ఏది ఏ టైంలో ఏం ఓపెన్ ఉంటుందని. సో దానికి సంబంధించి సమ్మర్ వెకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే వార్డెన్ సంబంధించి చీఫ్ వార్డెన్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన సేమ్ సర్క్యులర్ని డేట్ మార్చి ఈసారి 15 days బంద్ ఉంటుంది యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఎందుకు ఇచ్చిరని చెప్పి ఇమీడియట్గా మాకు సంబంధించిన డిప్యూటీ సీఎం గారు స్పందించి ఆ సంబంధించిన చీఫ్ వార్డెన్ గారికి దానికి సంబంధించిన యాక్షన్ సంబంధించి కూడా వారికి షోకాజ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. ఏదైతే సంబంధించి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మీరు మాట్లాడుతారో, వాటర్ బోర్డు అధికారులు వచ్చి వారు చూసి ఎటువంటి వాటర్ కొరత లేదు, వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు ఇచ్చిన నివేదిక. ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు వచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేదని చెప్పి వారు ఇచ్చిన ఒక నివేదిక. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అన్న మాటకి నువ్వు కట్టుబడి ఉంటే 24 గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న ఏ రోజు నువ్వు రాలే. ఆఖరికి 100 సంవత్సరాల సెలబ్రేషన్కి పోయినప్పుడు కూడా దొంగచాటుగా మాసొంటి విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ అరెస్టు చేయించి వాళ్ళని ఇంటికి పరిమితం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రూమ్లో బంధించి దొంగ లెక్క ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నువ్వు వెళ్ళిపోయినావు. ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ రోజు నువ్వు నోరు తెరవలే. ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు నువ్వు మాట్లాడలే. ఏ ఒక్క విద్యార్థి కనీసం మధ్యాహ్న భోజనం, సరైన భోజన సౌకర్యాలు అందిస్తలేనప్పుడు స్పందించిన దాఖలాలు లేవు. ఆఖరికి మీ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా యువకులకి సంబంధించి నీ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా నువ్వు పొందుపరచలే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు 10 సంవత్సరాల సమ్మర్ వెకేషన్ టైంలో ఒక్కసారన్నా కూడా హాస్టల్తో ఓపెన్తో పాటు మెస్ ఫెసిలిటీ ఇచ్చినావా? ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. ఏదైతే సంబంధించి వారికి మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందించాలి, వెకేషన్ టైంలో కూడా అందిస్తే వారు చదువుకోనికి వారికి సమయం వృధా కాకుండా ఉంటుంది. ఆ ఫెసిలిటీని వారికి కల్పించాలని చెప్పి ఇమీడియట్గా కేవలం హాస్టల్స్ ఓపెన్ పెడితే సరిపోదు, మెస్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలని చెప్పి వారు డెసిషన్ తీసుకుంటూ ఏదైతే సంబంధించి సమ్మర్ వెకేషన్ టైంలో 15 days మెస్ కూడా ఓపెన్ ఉంటుంది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్ టైంలో కూడా మెస్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని చెప్పని ఈ యొక్క సర్క్యులర్ని కూడా రిజిస్టర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఉన్న ఒక చిత్తశుద్ధి. ఇవన్నిటినీ పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసము ఏదైతే గద్దె దిగిపోయినాక అయ్యో నా కొడుకుని నేను ముఖ్యమంత్రి చేసుకోలేకపోయినానే, అయ్యో నా బిడ్డ పోయి తిహార్ జైల్లో ఉందే అని చెప్పని మళ్ళీ నీ కుటుంబం కోసం ఈరోజు విద్యార్థులను, యువకులని అడ్డం పెట్టుకొని లేనిది ఉన్నట్టుగా చూపించి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రయత్నిస్తున్నారు. 10 సంవత్సరాలు నీ చేతిలో మోసపోయినాం, 10 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసినాం. ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, విద్యార్థుల, యువకుల సమస్యలు పరిష్కరించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి ఒక ముఖ్యమంత్రి గారి గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. నిజంగా నువ్వు అన్న మాటలకి నువ్వు కట్టుబడి ఉంటే 24 గంటలు ఆ రోజు మేము వచ్చే ప్రయత్నం చేస్తే మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినావు. ఈరోజు నేను సూటిగా నీకు సవాల్ విసురుతున్నా, ఉస్మానియా యూనివర్సిటీకి రా, 24 గంటలు అక్కడ ఉన్నాము.
నిజంగా కరెంట్ వస్తుందా లేదా, వాటర్ ప్రాబ్లం ఉందా లేదా, విద్యార్థులకి మెస్లు ఓపెన్ ఉందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ అందిస్తున్నామా లేదా, అవన్నీ చూద్దాం. ఈ 4 మేము అందిస్తే తెలంగాణ సమాజానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఇవేది లేకపోయినా కూడా నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా కేసీఆర్ గారు అన్న మాటలకు ఆయన కట్టుబడి ఉంటే 24 గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసురుతున్నారు. కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. వీడియోస్ ఫేకా లేకపోతే రియల్ అనేది మనం క్రాస్ చెక్ చేసిందా ప్రభుత్వం కావచ్చు, అక్కడ యూనివర్సిటీ నాయకులతో ఏమైనా? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా నాతో ఉన్నారు. సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది ఏదైతే వారు పూర్వ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన బల్కసుమన్ కానీ కొంతమంది నాయకులు వాళ్ళు విద్యార్థులని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా వీరు రాలే. కొంతమంది సంబంధించిన విద్యార్థులని మిస్లీడ్ చేస్తారు. ఆ వాస్తవానికి ఏంది, లాస్ట్ ఇయర్ ఇచ్చిన సర్క్యులర్ కాక ఈసారి ఏదో కొత్తగా ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేస్తారు. ఆ మిస్లీడ్ చేసేదాన్ని మేము ఆధారాలతో సహా బయటపెట్టినాము. నిజంగా కేసీఆర్ గారు వాస్తవానికి ఆ ప్రాబ్లం ఉంటే రండి, మేము ఆపుతాం అంటలేం కదా. రాణిస్తారా? గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని రాణిస్తున్నా కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తే నేనే తీసుకుపోతా. 24 గంటలు ఉన్నాం అక్కడ. నువ్వు అరెస్ట్ చేసినావు కదా నన్ను. ఈరోజు 100% నాకు నమ్మకం ఉంది. ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరు ఎక్కడికి రావాలనుకున్నా కూడా 100% సమస్యలు ఉంటే మనము మాట్లాడే ఒక హక్కుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళ వ్యక్తికి కూడా ఇచ్చారు. అండ్ నేను ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ వేదికగా వచ్చి చర్చలో పాల్గొంటుండే. ఈయన కుటుంబం కల్వకుంట్ల కుటుంబ లబ్ధి కోసం ఆలోచిస్తుండు కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తుంది తప్ప సమస్యల పరిష్కారంపై ఈయనకి చిత్తశుద్ధి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బల్మూరు వెంకట్ అయితే సవాల్ విసురుతున్నారు. రండి ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడ చర్చిద్దామంటున్నారు. సో మరి కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ట్వీట్కే పరిమితం అవుతారా, లేకపోతే నిజంగా రియాలిటీ అంటే ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అక్కడ నిజంగా సమస్యలు ఉన్నాయా లేవా, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సవాల్ను స్వీకరిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.